హాయ్ అండి, వెల్కమ్ టు ప్రసన్న కొల్లి ఆల్ ఇన్ వన్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. 1 మంత్ అయిందండి దేవుడి మందిరం అయితే తలుపులు ఓపెన్ చేసి. అసలు ఇంట్లో పూజ చేయట్లేదు, ఏమీ లేదనమాట. ఏం లేదండి, 1 మంత్ బ్యాక్ మా పెద్దనాన్నగారు అయితే చనిపోయారనమాట. అందుకోసమని 1 మంత్ నుంచి ఇంట్లో అయితే పూజ అయ్యేది ఏం చేయలేదు. ఇంకెలాగో దసరా నవరాత్రులు స్టార్ట్ అవుతుంది, ఎన్ని రోజులు అలా దేవుణ్ణి పస్తు పెడతామని చెప్పి నిన్ననే ఇల్లంతా డీప్ క్లీన్ చేసి ఇలా అయితే ఇల్లు శుభ్రం చేసేసిన తర్వాత దేవుడి దగ్గర సామానం అయితే ఏమున్నాయో మొత్తం పసుపు కుంకుమ అన్నీ తీసేసారనమాట. అగరపుల్లు అన్నీ తీసేసి మొత్తం అయితే డీప్ క్లీన్ చేసేసి దేవుడి పటాలు కూడా నీట్గా తుడిచేసి గంధం కుంకుమ బొట్టులతో అయితే నిన్న నైటే అలంకరించేసి మొత్తం దేవుడి గుడి అంతా శుభ్రంగా నీట్గా సర్దేసి పెట్టుకున్నాను. ఈరోజు ఉదయమే పూజ చేసుకోవడానికి వీలుగా ఉంటుందని. ఈరోజు తెల్లవారుజామున లేచి అన్ని పనులు ముగించుకున్న తర్వాత ఇలా అయితే గడపలకి పసుపు ముగ్గులు పెట్టేసుకున్న తర్వాత అమ్మవారిని అయితే చక్కగా అలంకరించుకొని దీపారాధన చేసుకుని తులసమ్మకు కూడా దండం పెట్టుకున్నాను.